నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారు, అలాగే నెల్లూరు ఫిషరీస్ జేడి శ్రీమతి శాంతి గారు, వీరందరికీ కృతజ్ఞతలు తెలపాలండి ఈరోజు. ఎందువల్లంటే 2 సంవత్సరాల నుంచి కనిగిరి రిజర్వాయర్ అనేది ఒక అతిపెద్ద రిజర్వాయర్ నెల్లూరులో. ఇంచుమించు 2000 పైచిలకు హెక్టార్లు వాటర్ నిల్వ ఉన్న రిజర్వాయర్ అన్నమాట. ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల సంగం మండలం, ఆత్మకూరు నియోజకవర్గం, ఇటుపక్క బుచ్చిరెడ్డిపాళెం, ఎన్ని ఊర్లు అంటే ఇంచుమించు ఒక 20 గ్రామాల వరకు. వాటిలో ముఖ్యంగా జంగాలకండ్రిగ, చెన్నవరపాడు, మర్రిపాడు, వంగల్లు, తర్వాత దువ్వూరు, ఇటు చూసుకుంటే కొండాయిగుంట, ఒవ్వేరు, రామచంద్రపురం, ఇట్లా ఎన్నో గ్రామాలకు సంబంధించిన ఎస్టీలకు ఒక జీవనోపాధి రిజర్వాయర్ అనేది. ఈ రిజర్వాయర్లో ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీకి కొంతమంది డైరెక్టర్లు, వివిధ గ్రామాల నుంచి ప్రెసిడెంటు, ఇట్లా ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీలో సంవత్సరం వీరికి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి మంచి స్కీమ్స్ పెట్టారు. వాళ్ళకి ఎన్నో లోన్స్ ఇచ్చారు. కూటమి పాలనలో వీరికి పడవలు, చేప పిల్లలు, 10 లక్షల చేప పిల్లలు ఫ్రీగా వదలడం, అట్లాగే వీళ్ళకి వలలకి అన్నిటికీ రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సొసైటీలో. ఇటువంటి మంచి సొసైటీ, బాగున్న సొసైటీ ఒక 2 సంవత్సరాల క్రితం కుంటుపడింది, వెనకబడింది. అది వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. రాజకీయ పరంగా కొంతమంది డైరెక్టర్లు వశపరుచుకొని కొంతమంది సొసైటీని ఇబ్బంది పెట్టడం జరిగింది. డబ్బులలో కొన్ని ఉండొచ్చు. ఈ కారణాల్లోకి ఈ వీడియోలో పోకుండా, ఎందుకంటే మనకున్న సమయం తక్కువ కాబట్టి, పరిష్కారం ఏం చేశారు, అసలు సమస్య ఏంది, పరిష్కారం ఏం చేశారు మన మంత్రివర్యులు, కలెక్టర్ గారు, వీళ్ళంతా కూడా కూటమి పాలనలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్న ఈ సమయంలో ఈ 1000 మంది ఎస్టీలు, 1000 కుటుంబాలు ఎస్టీలకి ఆధారంగా ఉన్న ఈ రిజర్వాయర్ని కాపాడి కూటమి ప్రభుత్వం ఎస్టీలని ఆదుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఈరోజు అది ప్రజలకి ముందుకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రిజర్వాయరు, ఒక చిన్న మాట చెప్పాలంటే, యమగోళ సినిమా ఎన్టీ రామారావు గారు, జయప్రద గారు అప్పుడు ఒక పాట తీయడం జరిగిందంటే ఈ రిజర్వాయర్ మీద. ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చాలా బాగుంటుంది, పెద్ద రిజర్వాయరు. అయితే ఈ రిజర్వాయర్లో నీళ్లు చాలా క్వాలిటీగా ఉంటాయి. సోమశిల డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు. చేప వేస్తే 6 నెలల్లో మీకు కేజీ దాటిపోద్ది, 2 కేజీలకు వెళ్ళిపోద్ది 8-9 నెలల్లో. అంత మంచి రిజర్వాయర్లో గవర్నమెంట్ ఫ్రీగా 10 లక్షల పిల్ల పోస్తుంది. 10 లక్షల పిల్ల పోస్తే అందులో 60% సబ్సిడీ. ఈ సొసైటీలో అందరూ డబ్బులు వేసుకొని పిల్ల పోసుకుంటే ఆ పిల్ల 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల 2 కేజీలకు వెళ్ళి మంచి దిగుబడి వస్తుందన్నమాట. ఈ చెరువులో 60% పిల్ల సర్వైవ్ అయినా, బతికినా కూడా ఇంచుమించు 6 కోట్ల సంపద ఈ రిజర్వాయర్ మీద ఉంటుంది. ఈ 6 కోట్ల సంపదని మీరు చూసుకుంటే ఒక 1000 మంది వేటాడినా కూడా ఇంచుమించు వాళ్ళకి మంచి ఇన్కమ్ అనమాట. ఆ కుటుంబాలు బతకడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీటికి పైన ఈ సొసైటీలో బెనిఫిట్స్ ఏంటంటే, వాళ్ళకి సైకిళ్ళు, బైకులు, ఇంకేదన్నా చేపలు అమ్ముకోవడానికి చిన్న చిన్న ఎక్విప్మెంటు, తూకాలు, ఇట్లాంటివి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ సొసైటీలో. ఇన్సూరెన్స్, ముఖ్యంగా మత్స్యకారులకి ఇన్సూరెన్స్, ఈ సొసైటీలో మెంబర్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, వారి కుటుంబాలకి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా. సో ఇంత మంచి బెనిఫిట్స్ కలిగిన ఈ సొసైటీ వెనకబడింది అనమాట. ఒక 2 ఏళ్ల నుంచి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి లీజ్ కట్టలేకపోతున్నారు. సంవత్సరానికి ఇంచుమించు 12 లక్షలు, ఎవ్రీ ఇయర్ 10% లీజ్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చిన సంవత్సరానికి 14 లక్షలు కట్టాల్సి వచ్చింది. అట్లా 12 లక్షలు కట్టాల్సి ఉంటే 2023-24లో వాళ్ళు కట్టలేకపోయారు. ఎందువల్లంటే కొన్ని అవకతవకలు జరిగినాయి. ఆ విషయాల్లోకి ఇప్పుడు మనం పోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆ లీజు కట్టలేనందువల్ల వాళ్ళు ఏంటంటే సగం డబ్బు ఏర్పాటైంది. 2025 ఏప్రిల్లో మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి ఈ ఎస్టీలంతా కూడా పేదలు రావడం జరిగింది. నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ముత్యాల విజయ్, నెల్లూరు టీడీపీ జిల్లా కమిటీలో అధికార ప్రతినిధిగా చేస్తున్నాను, సంగం మండలం నాయకుల్లో ఒకరిని. అయితే నా దగ్గరికి రావడం జరిగింది ఒక 40 కుటుంబాలు. వాళ్ళందరి బాధ విని ఏప్రిల్ 2025లో వేలంపాటు ఉందనంగా చెరువు, అంటే వీళ్ళు లీజు కట్టలేకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేలం పాటేస్తారు. అంటే ఆ అమౌంట్ గవర్నమెంట్కి రావాల్సిందే ఏదో ఒక రూపాన. ఈ వేలంపాటుని ఆపమని ప్రజలంతా అప్రోచ్ అయితే, మాకు ఉన్న ఏకైక దిక్కు మా ప్రీతమ నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు. కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఆత్మకూరుని. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. సార్కి అన్ని పరిస్థితులు చెప్తే ఆయన ఇమీడియట్గా స్పందించి, ఇంతమంది పేద కుటుంబాలు కదా అని ఇమీడియట్గా స్పందించి మంచి మనసుతో కలెక్టర్ గారిని, జేడీ గారిని కాంటాక్ట్ అవ్వడం. అప్పట్లో 2025 ఏప్రిల్లో ఈ పాట ప్రస్తుతానికి ఆపి సగం డబ్బులు కట్టించుకోండి, వాళ్ళ దగ్గర 6 లక్షలు ఉన్నాయి, మిగిలిన సగం 3-4 నెలల్లో కడతారనేసి ఆయన చొరవ చూపి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగిందనమాట. సో ఇది లాంగ్ స్టోరీ.
తర్వాత ఆ రోజు పాట పోయింది 2025 ఏప్రిల్లో. అది జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ వీళ్ళు మిగతా సగం 12 లక్షల మిగతా సగం 6 లక్షలు కట్టబోయే టైంకి మళ్ళీ అవకతవకలు చేస్తున్న కొంతమంది వెనకున్న ఈ శక్తులు అయితే ఉన్నాయో అవి ఈ డబ్బులు కలెక్షన్ కానికుండా వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టి ఆ బాకీ అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2024-25లో ఇంకొక 14 లక్షలు యాడ్ అయ్యి ఆ పాత బాకీ ఇది అంతా కలిపి ఒక 19 లక్షలు ఇప్పుడు బాకీ ఉన్నారు. అయితే రేపు ఏప్రిల్ 2, 2026 యాక్చువల్గా వేలంపాట ఈ చెరువు మళ్ళీ 19 లక్షలు బాకీ ఈ సంవత్సరం ఫసలీతో కలిపి. ఇప్పుడు ఈ ప్రజలంతా కూడా మళ్ళీ రావడం జరిగింది. రేపు వేలంపాట అయితే ఈరోజు మార్నింగ్ వచ్చారు. మళ్ళీ నేను మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన దగ్గరికే వెళ్ళి మా మొర వినిపించుకుంటే ఈ ప్రజల తరపున ఆయన డైరెక్టర్లకి భయం పెట్టి మీరు ఈ విధంగా ప్రతిసారి వచ్చి వేలంపాట పోస్ట్ పోన్ చేయమంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గవర్నమెంట్కి, మీరు శ్రద్ధగా డబ్బులు అనేవి ఏర్పాటు చేసుకొని లీజు కట్టుకుంటూ వైనంగా ఫిషింగ్ అనేది చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చి వారికి భయం పెట్టి మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి ఈరోజు జేడీ గారితో మాట్లాడి ఆ పేదల జీవితాలని మళ్ళీ నిలబెట్టారండి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో అలా ఇమీడియట్గా స్పందించే గుణం ఆయనకు ఉండడం నా అదృష్టం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ పేద కుటుంబాల ఎస్టీల అదృష్టం. వారందరూ ఆయనకు రుణపడి ఉంటారు ఎప్పటికీ. అలాగే జేడీ గారు కూడా శ్రీమతి శాంతి గారు వారు కూడా ఎప్పుడు మత్స్యకారులు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటూ మాకు కూడా ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలంటే ఆమె కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మంచి మనసున్న వ్యక్తి. కాబట్టి ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ 14 లక్షలు ఈ ఇమీడియట్ ఫసలు ఇది కడితే కానీ రేపు జూన్కి మళ్ళీ ఇదే ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏప్రిల్ పాట అంటే ఈ బాకీ 2 సంవత్సరాల ముందున్న బాకీ 5 లక్షలు కడితే ఇది తీరిపోద్ది. ఈ పాట పోస్ట్ పోన్ అయిపోయింది. రేపు జూన్ కల్లా మళ్ళీ మొన్నటి సంవత్సరం ఫసలి 14 లక్షలు కట్టాలిగా లీజు, అది ఎట్లా చేస్తారు? దానికి పరిష్కారం నేను అందరితో మాట్లాడి వీళ్ళందరికీ మన మత్స్యకారులందరికీ ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది కూర్చొని. దానికి పద్ధతులు ఏంటంటే, నెంబర్ 1, మీరు ఈ డబ్బులు కలెక్షన్ చేయడం అనే పద్ధతే రాంగు. నేను జేడీ మేడం గారితో కూడా మాట్లాడి అసలు ఈ సొసైటీని ఎలా మెయింటైన్ చేయాలనేది నేను నేర్చుకున్నా. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలంటే పట్టిన ప్రతి కేజీ చేపలో ఒక గుమాస్తాని పెట్టుకోవాలి సొసైటీ జీతం ఇచ్చి. ఏముంది, చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఎస్టీల్లో కూడా. సో వీళ్ళందరూలో ఒకరిని కొద్దిగా సిన్సియర్గా ఉండే వ్యక్తిని మీరు పెట్టుకొని పట్టిన ప్రతి కేజీ చేపలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు పట్టిన ప్రతి కేజీలో 5 రూపాయలు 10 రూపాయలు క్యాలిక్యులేషన్లు బట్టి తీసి ఇంచుమించు ఒక 6 లక్షల కేజీలు పడుతుంది అనుకున్నాం. 6 లక్షల కేజీల నుంచి 10 రూపాయలు తీసి పక్కన పెట్టి అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ అమౌంట్ని ఇమీడియట్గా బ్యాంకులో జమ చేసుకోవాలి. సొసైటీ బ్యాంక్ అకౌంట్లో చేసుకుంటే ఈ అమౌంట్లో నుంచి మనం లీజ్ కట్టాల్సినప్పుడు ఆ అమౌంట్ కట్టుకోవడం, లీజు కట్టేయంగా మిగిలిన అమౌంట్తో గవర్నమెంట్ ఇచ్చే చేప పిల్లతో పాటు వీళ్ళు కూడా మంచి ఈ గెండి బొచ్చ ఇట్లాంటి ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట బ్రీడ్స్, వాటిని కొనుక్కోవడం, వాటిని చెరువులో వదులుకోవడం. ఇంకా డబ్బులు మిగిలితే మరి ఈ సొసైటీలో ఎవరికైనా ఇబ్బందులు కలిగినా లేదా వీళ్ళ వెల్ఫేర్ కోసం వాడుకోవచ్చు. లేదా చేప పిల్ల కొనడానికి లోన్ తీసుకొని ఎక్స్ట్రా చేప పిల్లలు మరి 10 లక్షలు ఇంకొక 5 లక్షలు కూడా వేసుకోవచ్చు దీంట్లో పిల్ల. కాబట్టి లోన్ తీసుకోవడం, ఆ లోన్ కట్టుకోవడానికి ఈ మిగిలిన డబ్బులు వాడుకోవడం, ఇలా ఎన్నెన్నో సదుపాయాలు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత పిల్ల గవర్నమెంట్ ఇస్తుంది, మనం ఎక్స్ట్రా ఎంత పిల్ల పోయాలనుకున్నాం, దాని ఖర్చు ఎంత, లీజ్ ఎంత, ఇవన్నీ కూడా మరి కేజీకి డివైడ్ చేస్తే ఎంత కలెక్ట్ చేయాలి కేజీకి. కాబట్టి గుమాస్తా దగ్గర లెక్క క్లియర్గా ఉండాలి. ప్రతి రేవులో ఎంత చేప పట్టారు, ఎన్ని కేజీలు వచ్చింది డైలీ, ఇన్ని కేజీలకి ఎంత అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో వేసాం, ఎంత వాడాం, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ టాలీ చేసుకోవాలి. సో ఇట్లా మీరు మెయింటైన్ చేసుకుంటే మీరు వెళ్ళి కుటుంబాలు వెనకబడి డబ్బులు ఏంటి అనడం, ఇంకొక పెద్ద మనిషి వచ్చి అడ్డుపడడం, ఇంకొక ఆయన వచ్చి నన్ను ప్రెసిడెంట్ చేస్తే కలెక్ట్ చేయనిస్తాను ఈ ఏరియాలో, లేకపోతే నేను చేసుకోబడడం, ఈ జిమ్మిక్కులు రాజకీయాలు డ్రామాలు లేకుండా మీరు ఈ కలెక్షన్కి వెళ్ళడం అనేదే తప్పు. ఏ రోజు చేప ఆ రోజు కేజీ పడతారా ఆ రోజే డబ్బు మీకు అకౌంట్లో పడిపోవాలి, సొసైటీ అకౌంట్లో. ఇది నెంబర్ 1 స్టెప్. నెంబర్ 2, ఈ దేశముదురు రాజకీయాలు చేసే వాళ్ళని సొసైటీ నుంచి పక్కన పెట్టి మళ్ళీ ఒక 6 నెలల్లో ఎలక్షన్ అనేది పెట్టి అసలు సిసలు వేటగాళ్ళని మీరు ఎన్నుకొని మీరు కొత్త యువతరాన్ని తీసుకొచ్చి వేట ఆడేవాళ్ళు. అంటే
ఇప్పుడున్న ఈ సొసైటీ కనిగిరి రిజర్వాయర్ సొసైటీలు అంటే నేను ఇప్పుడున్న వాళ్ళని ఏమీ అనట్లేదండి, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, మెంబర్లు కావచ్చు, 30 ఏళ్ల క్రితం రాసిన బుక్లో మెంబర్లు వాళ్ళు చాలామంది చనిపోయి ఉన్నారు. కొంతమంది ఇప్పుడు వేటాడట్లేదు, కొంతమంది రైతుల కింద మారిపోయారు. కాబట్టి ఈ సొసైటీ ఇది స్టెప్ నెంబర్ 2 అండి. సొసైటీలో బాగుపడాలంటే మెంబర్షిప్ రెన్యువల్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టుకొని ఈ బుక్లో వేటాడని వాళ్ళ పేర్లన్నీ తీసి, కొత్త యువతరం చాలామంది వేటాడుతున్నారు, వాళ్ళు ఎవరు మెంబర్లుగా లేరు. మేమందరిని అడిగాం, వాళ్ళందరినీ మెంబర్స్గా యాడ్ చేసి వాళ్ళ దగ్గర ఫీ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని తీసుకొచ్చి రేపు జూన్లో కట్టాల్సిన లీజు ఏదైతే 14 లక్షలు ఉందో ఒక 700 మంది కట్టినా కూడా కొత్త మెంబర్లు యువతరం వేటాడేవాళ్ళు. నేను చెప్పేది వాళ్ళ 14 లక్షలు జూన్కి కట్టేయగలరు అనమాట. ఇది పరిష్కారం నెంబర్ 2. సో ఇప్పుడు సొల్యూషన్ నెంబర్ 3లో ఏంటంటే మనకి ఈ 14 లక్షలు కట్టేయంగా రేపు జూన్లో ఒక 700 మంది 2000 3000 కట్టుకుంటే ఈ 14 లక్షలు కట్టేయంగా ఎక్స్ట్రా డబ్బులు ఉంటాయి. గవర్నమెంట్ వేసే 10 లక్షల పిల్ల ప్లస్ వీళ్ళు ఒక పిల్ల చేప ఎక్స్ట్రా కొని ఆ పిల్లంతా కూడా ఇంకొక 6 నెలలకి ఎదిగితే ఇదే విధంగా చేపలు పట్టుకుంటూ సొల్యూషన్ నెంబర్ 1 పరిష్కారం 1లో నేను చెప్పినట్టు కేజీకి ఇంత అమౌంట్ అని తీసి అకౌంట్లో వేసుకుంటూ బాధ్యతగా ఒక బుక్ మెయింటైన్ చేయాలి. అకౌంట్స్ బుక్, టాలీ సిస్టమ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కంప్యూటర్లో. ఇప్పుడు ఎస్టీ పిల్లలంతా చదువుకుంటున్నారు, కంప్యూటర్ కోర్సులు కూడా చేస్తున్నారు. నిరుద్యోగి ఒకరికి ఎవరికైనా డిగ్రీ చదివిన వాడికి ఉద్యోగం ఇస్తే వాడికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. మరి అమౌంట్ కూడా దుర్వినియోగం కాకుండా అకౌంట్స్ టాలీ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా సొసైటీ మెయింటైన్ అవుద్ది, ఇన్సూరెన్స్ వస్తుంది, చేపలు, వలలు, పడవలు, ఇంకా అన్ని బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయన్నమాట. ఇదే విధంగా చేసుకుంటూ ఫైనల్ సొల్యూషన్ కూడా ఒకటి మాట్లాడాము జేడీ గారితో. ఈ లీజు ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతూ పోతుంది కాబట్టి పేదల మీద భారం పడుతుంది ఇంత పెద్ద రిజర్వాయర్ మీద. కాబట్టి వాళ్ళు బాధ్యతగా ఈ సొసైటీని మెయింటైన్ చేయడం కష్టం అనుకుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బు దుర్వినియోగం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, దుర్మార్గులు ఎక్కువ ఉంటారు మన చుట్టూరు. కాబట్టి ఈ సొసైటీని మెయింటైన్ చేయడం కష్టం అనుకుంటే ఈ గండం గట్టెక్కిన తర్వాత ఈ 14 లక్షలు కట్టిన తర్వాత రేపు జూన్కి ఈ సొసైటీ ఒక తీర్మానం చేసేసి మేము లైసెన్సులకు పోదలుచుకున్నాం, పేదలందరం ఇంత పెద్ద సొసైటీని మెయింటైన్ చేయాలంటే ఇన్ని గ్రామాల మీద సహకరించట్లేదు, కొన్ని దుష్టశక్తులు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి దీన్ని లైసెన్సుల కింద మార్చమని జేడీ గారికి వీళ్ళు తీర్మానం చేస్తే జేడీ గారు కలెక్టర్కి పెడితే అక్కడి నుంచి మన నాయకుల సపోర్ట్తోనో విజయవాడలో మరి ఆ ఫైల్ని ప్రాసెస్ చేయించుకొని ఈ చెరువుని లైసెన్సుల కింద మారిస్తే ఇంక ఈ బాధే ఉండదు. సొసైటీల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, డబ్బులు దుర్వినియోగం ఉండేది ఉండదు. నేరుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఎస్టీ కుటుంబాల దగ్గరికి డైరెక్ట్గా. లైసెన్స్ ఫీజు 500 600 ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సంవత్సరానికి ఇన్ని వేలు కట్టబడలేదు, మీరు శుద్ధంగా వాళ్ళకి కట్టేస్తారు, రిసిప్ట్ ఇస్తారు, మీకు లైసెన్స్ ఇస్తారు, హ్యాపీగా వేటాడుకోవచ్చు. కాబట్టి ఇన్ని పరిష్కారాలు మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో 10 నిమిషాలు ఉంది, మామూలుగా 2-3 నిమిషాల వీడియోనే చూడగలరు మీరు. ఈ వీడియో కాన్సెప్ట్ పెద్దది, ఇష్యూ పెద్దది, 1000 కుటుంబాలకు సంబంధించింది కాబట్టి 10 నిమిషాల వీడియో ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక్క మారు మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మత్స్యకారులను ఆదుకున్న మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, నెల్లూరు కలెక్టర్ గౌరవనీయులు శ్రీ హిమాంశు శుక్లా గారికి, ఫిషరీస్ జేడీ నెల్లూరు మరి శ్రీమతి శాంతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది, మీ అందరికీ జ్ఞానం కలిగించింది. రిజర్వాయర్స్లో, సొసైటీస్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలనేసి నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.